అభిమానుల్ని. మరి ఇవాళ సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది డబుల్ ఇస్మార్ట్ చాలా హాట్ గురు. ఇంతకీ ఏంటా హాటో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా ఇంకో నెలలో విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ చేతిలో ఉన్న టైంకు తగ్గట్లు ప్రమోషన్లు స్పీడ్ పెంచింది. వాయిదా పడితే ఆ డేట్ ని తీసుకుందామని ఎదురు చూస్తున్న 2-3 మీడియం బడ్జెట్ సినిమాలు తప్పుకునే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ రీమేక్ కావడంతో అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ది వారియర్స్ కంద ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాక తన మార్కెట్ తిరిగి బలంగా నిలబెట్టేది డబుల్ ఇస్మార్ట్ తోనేనన్న నమ్మకంతో ఉన్నాడు రామ్. లైగర్ తర్వాత పూరిది ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు 60 కోట్లకు డీల్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇందులో 6 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ గా ఉంటుంది. అంటే రికవరీ కావాలంటే ఖచ్చితంగా గ్రాస్ 100 కోట్లు దాటేయాలి. సంక్రాంతి విజేత హనుమాన్ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వినికిడి. మొత్తం రికవరీ అయ్యాక 20% కమిషన్ తీసుకునేలా మాట్లాడుకున్నారట. ఇది అధికారిక సమాచారం కాకపోయినా ట్రేడ్ వర్గాల్లో బలంగా తిరుగుతుంది. ఫ్లాప్ హీరో డైరెక్టర్ కాంబోకి ఇంత మొత్తం అంటే ఇది ఇస్మార్ట్ శంకర్ ప్రభావమే. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ అవతారం ఎత్తాడు. మొదటి భాగానికి మించిన కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని ఆల్రెడీ వదిలిన 2 పాటల కంటెంట్ తో అర్థమైపోయింది. ట్రైలర్ లాంచ్ తర్వాతనే ప్లాన్ చేయబోతున్నారు. ఆగస్టు 15న విక్రమ్ తంగలాన్తో పాన్ ఇండియా పోటీ పడే సూచనలు ఉండడంతో దానికి తగ్గట్టే పూరి బృందం పబ్లిసిటీని డిజైన్ చేస్తుంది. సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిపోతున్న తరుణంలో పాజిటివ్ టాక్ వస్తే కనుక డబుల్ ఇస్మార్ట్ రచ్చ మామూలుగా ఉండదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ రవితేజతో పీపుల్స్ మీడియా 4వ సారి. ఇంతకీ ఈసారి ఏ అప్డేట్ తో వచ్చారో ఇప్పుడు చూసేద్దాం. మాస్ మహారాజా రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సింక్ కుదిరిపోయింది. పక్కా ప్లానింగ్ తో వేగంగా సినిమాలు తీయడంలో ముందున్న ఈ బ్యానర్ తో పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లే అంగీకారం తెలిపినప్పుడు స్పీడ్ కు మారుపేరైన రవితేజ ఆగుతారా? ఇప్పటిదాకా ఈ కాంబోలో 3 చిత్రాలు వచ్చాయి. ధమాకా బ్లాక్ బస్టర్ కాగా ఈగల్ అంచనాలు అందుకోలేకపోయిన ప్రయత్నం పరంగా ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ నిర్మాణంలో ఉండగానే బస్ తెచ్చుకుంది. ఇప్పుడు ముచ్చటగా 4వసారి శ్రీకారం చుట్టబోతున్నారని టాక్. దర్శకుడు బాబీతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉన్నట్లు సమాచారం. ఇతన్ని ఇండస్ట్రీకి పవర్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. అది సూపర్ హిట్ కావడంతోనే వెంకీమామ లాంటి మల్టీ స్టార్లు వెతుక్కుంటూ వచ్చాయి. వాల్తేరు వీరయ్యలో హీరో చిరంజీవియే అయినా తనకిచ్చిన పాత్ర ప్రాధాన్యం, బాబీతో వ్యక్తిగతంగా ఉన్న బాండింగ్ వల్ల రవితేజ అందులో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరు ఒక కథ అనుకోవడం, నచ్చడం జరిగిపోయిందట. బాలయ్య 109లో బిజీగా ఉన్న బాబీ డిసెంబర్లోగా దాని ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఫ్రీ అవుతాడు. ప్రజల మనిషి టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఏదో పవర్ఫుల్ పొలిటికల్ ఎంటర్టైనర్ బాబీ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే పేరుతో గతంలో సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల డైరెక్షన్ లో ఓ సినిమా చేశారు. తర్వాత ఎవరూ వాడుకోలేదు, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ టాక్ అయితే ఉంది. మాస్ రాజాని మంచి ఎలివేషన్స్ తో చూపించడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే బాబీ ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని అభిమానుల నమ్మకం. మిస్టర్ బచ్చన్ సితారా బ్యానర్ సినిమా అవ్వగానే రవితేజ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ యూత్ హీరో పాన్ ఇండియా లాజిక్ బాగుంది. ఇంతకీ ఏంటా లాజిక్
ఇప్పుడు తెలుసుకుందాం. కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన ఒత్తిడిలో కా అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నిజానికి దీనికన్నా ముందు దిల్ రూబా విడుదల కావాల్సి ఉంది. కానీ వరుసగా మీటర్, రూల్స్ రంజన్ వేసిన దెబ్బ వల్ల లవ్ ఎంటర్టైనర్స్ తో కాకుండా డిఫరెంట్ జోనర్ తో వస్తే ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారని భావించి కాను ముందుకు జరిపాడు. ఇందులో తాను హీరో మాత్రమే కాదు, నిర్మాతల్లో ఒకడు. బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టారు. కెరియర్ లో మొదటిసారి అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కాబోతున్న మూవీగా కా కిరణ్ అబ్బవరంకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంకా హీరోగా పూర్తి స్థాయిలో సెటిల్ కాకుండానే పాన్ ఇండియా ప్రయత్నాలు ఏంటనే సందేహం రావడం సహజం. దానికి సంబంధించిన ప్రశ్న కిరణ్ అబ్బవరంకు ఎదురైంది. దానికి తగ్గ క్లారిటీతోనే ఉన్నాడు యూత్ హీరో. మంజుమల్ బాయ్స్, కాంతారాలు వచ్చినప్పుడు వాటిలో హీరో ఎవరని ప్రేక్షకులు చూడలేదని, కేవలం కంటెంట్ నచ్చడం వల్లే బ్లాక్ బస్టర్ అయ్యిందని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ లాజిక్ నిజమే. ఎందుకంటే బల్గంలో స్టార్లున్నారని జనం ఎగబడి చూడలేదు కదా. ఇప్పుడిప్పుడే మార్కెట్ పెంచుకుంటున్న సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు సాధించాడు కదా. ఓ సినిమాలో దమ్ముంటే జనం చూస్తారనే నమ్మకం కుర్రాడిది. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ప్రూవ్ అయింది అదే. తర్వాత వచ్చినవి యావరేజ్, ఫ్లాప్ లుక్ ఎక్కువ కావడంతో స్పీడ్ తగ్గించాలనే సత్యం బోధపడింది. పోస్ట్ మాస్టర్ గా కాలో పోషిస్తున్న డిఫరెంట్ క్యారెక్టర్ తనకు పేరుతో పాటు పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు కిరణ్. విడుదల తేదీ ఇంకా నిర్ణయించుకోలేదు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఆప్షన్లు చూస్తున్నారు. కానీ దేవరా, కంగువా, వెట్టాయన్ లాంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండడంతో ఆచితూచి అడుగులు వేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావాల్సి ఉంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.